గుండు భీమన్న కథలు. సందేహ నివృత్తి. గుండు భీమన్న ఉండే గ్రామంలోనే ఒక శ్రీమంతుడుండేవాడు. ఆయన భోజన ప్రియుడు. బోలెడంత డబ్బు ఉన్నది. సంసారం ఏమీ లేదు. అందుచేత ఆయన వంటవాణ్ణి ఒకణ్ణి పెట్టుకుని వాడిచేత రుచిరుచిగా భోజనము ఫలహారాలు చేయించుకునేవాడు. 3 పూటలా మస్తుగా తినటము నిద్రపోవటము తప్ప ఆయనకు మరొక పని లేదు. త్వరలోనే శ్రీమంతుడి వద్ద వంట చేసేవాడికి కూడా తిండి జాస్తి అయి శరీరం కొవ్వెక్కి సోమరితనం అలవడింది. అందుచేత వాడు తన కింద పనిచేయటానికి మరొక మనిషిని పెట్టుకోవాలని నిశ్చయించాడు. ఒకనాడు వాడు బామ్మ ఇంటికి వచ్చి, ఏమమ్మా, నేను ఫలాని వారింట వంట చేస్తూ ఉంటాను. పై పనులు చేయటానికి కుర్రవాడు కావాలి. మీ ఇంట్లో ఎవరో ఉన్నారని చెప్పారు. పనిలోకి వస్తాడా ఏమిటి అని అడిగాడు. బామ్మ గుండు భీమన్నను పిలిచి, శ్రీమంతుల ఇంట పై పనులు చేయటానికి పోతావట్రా అని అడిగింది. గుండు భీమన్న సరేనన్నాడు. వంటవాడు వాణ్ణి తన వెంట తీసుకుపోయాడు. శ్రీమంతుడు మధ్యాహ్నం భోజనం చేయగానే పడుకొని నిద్రపోతాడు. 3 గంటలయ్యేసరికి ఆయనకు ఫలహారం సిద్ధమవుతుంది. వంటవాడు ఫలహారం తెచ్చి మంచం పక్కన పెడితే ఆయన నిద్రలేచి ఫలహారం చేసి మళ్ళీ నిద్రపోతాడు. ఒక్కొక్కసారి ఆయన మరికొంతసేపటికి లేచి, నా ఫలహారము పాలు ఏవిరా అని కేక వేస్తాడు. ఎందుకంటే నిద్రమత్తున చేసిన ఫలహారం కావటం చేత ఆయనకది జ్ఞాపకం ఉండదు. అప్పుడే తీసుకున్నారు కదండీ అంటాడు వంటవాడు. ఆయన తిన్న ఎంగిలి పళ్ళాలు పాలలోట చూపించినాక గాని శ్రీమంతుడికి నమ్మకం కలగదు. యజమానికి ఇలాంటి అలవాటు ఉండటం చేత వంటవాడు ఆయన ఎంగిలి పళ్ళాలు లోట మంచం పక్కనే ఉండనిచ్చేవాడు. ఇలా కొంతకాలం గడిచాక వంటవాడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. వాడికి కూడా క్రమంగా ఒళ్ళు బరువు హెచ్చుతూ ఉండటం చేత ఒక్కొక్క రోజు ఫలహారం చేయటానికి ఒళ్ళు వంగేది కాదు. అటువంటప్పుడు వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు లోట తయారు చేసి యజమాని మంచం పక్కన పెట్టేసి యజమాని మూతికి కొంచెం చక్కెర నెయ్యి కలిపి రాసి మాట్లాడకుండా ఊరుకునేవాడు. యజమాని లేచి, ఫలహారము పాలు ఏవిరా అని అడిగితే, అప్పుడే ఫలహారం చేశారు కదండి అని వంటవాడు జవాబు చెప్పేవాడు. యజమాని ఎంగిలి పళ్ళాలు చూసి పెదవులు నాక్కుని నిజమే కాబోలునని మళ్ళీ నిద్రపోయేవాడు. గుండు భీమన్న నౌకరీలోకి వచ్చిన రోజున వంటవాడు ఫలహారం చేయటానికి బద్దకించాడు. వాడు కొన్ని ఎంగిలి పళ్ళాలు లోటా తయారు చేసి భీమన్నతో, ఈ పళ్ళాలు లోటా యజమాని మంచం పక్కన పెట్టు. ఈ చక్కెర నెయ్యి తీసుకుపోయి యజమాని పెదవుల పైన రాయి. ఆయన గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. లేవడులే, భయం లేదు అన్నాడు. సరేనండి అని భీమన్న పళ్ళాలు లోటా పట్టుకుపోయి యజమాని మంచం పక్కన పొట్టి బల్ల మీద ఉంచాడు. కానీ నెయ్యి చక్కెర ఎలా రాయాలో వాడికి తెలియలేదు. యజమాని పెదవులపైన రాయమంటాడు వంటవాడు. పెదవులపైన మీసాలున్నాయి, మీసాలపైన ముక్కున్నది. మీసాలకు రాయాలా ముక్కుకు రాయాలా? వంటింట్లోకి వెళ్ళి అడిగితే వంటవాడికి కోపం వస్తుందేమో. అందుకని భీమన్న యజమానిని తట్టి నిద్రలేపి, అయ్యా, దీన్ని మీ పెదవులపైన రాయమన్నాడు వంటవాడు. మీసాలకు రాయమన్నారా ముక్కుకు రాయమన్నారా అని అడిగాడు. యజమాని నిద్రమత్తు నుంచి లేచి, ఏమిట్రా రాసేది, నా ఫలహారం ఎక్కడ్రా అని అడిగాడు. ఫలహారం లేదయ్యా, అందుకే ఈ ఎంగిలి పళ్ళాలు లోటా తయారు చేసి మీ మంచం దగ్గర పెట్టాను. ఈ నెయ్యి చక్కెర మీ పెదవుల పైన రాయమన్నారు వంటాయన. పెదవుల పైననేమో మీకు మీసాలున్నాయి, దానికి పైన ముక్కున్నది. దీన్ని మీసాలకు రాయాలో ముక్కుకు రాయాలో తెలియక తమర్నే అడుగుదామని లేపాను అన్నాడు భీమన్న. ఇదంతా ఏమిటి? నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. ఫలహారం చేయకపోవటమేమిటి? ఎంగిలి పళ్ళాలు తెచ్చి మంచం పక్కన పెట్టటమేమిటి అని యజమాని చిరాకు పడి అడిగాడు. అయ్యా, తమరు నిద్రలేచి ఫలహారం తెమ్మంటే ఇవి చూపించి తమరు ఫలహారం చేశారని వంటాయన చెప్పమన్నాడండి అన్నాడు భీమన్న. వంటవాడు తనని ఈ విధంగా తరచూ మోసగిస్తున్నాడని యజమానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన వంటవాణ్ణి గుండు భీమన్నను కూడా నానా తిట్లు తిట్టాడు. తర్వాత వంటవాడు గుండు భీమన్నను బాగా తన్ని పనిలో నుంచి వెళ్ళగొట్టాడు. గుండు భీమన్న తన దౌర్భాగ్యాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మరొక సంఘటన వచ్చే భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.